ఈరోజు మనం వక్రాసనం నేర్చుకుందాం. ఈ వక్రాసనం ఎలా వేయాలి, దానిలో జరిగే తప్పులు ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ గమనిద్దాం. ఇలా కాలు సాపుకొని, అంటే దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఎడమ వైపు తిరిగి వేసేది ఒకటి, కుడివైపు తిరిగి వేసేది ఒకటి, రెండు ఉంటాయి. ఏ కాలు అయితే ఎత్తి పట్టి ఉంచుతామో అటువైపు తిరగాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎడమ కాలు ఇది సహజంగా నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ ఎడమ పాదాన్ని కుడి మోకాళ్ళ దగ్గర పాదం వచ్చేటట్టు పెట్టుకోండి. అప్పుడు ఈ కుడి చేతిని ఎడమ పాదం ఇక్కడ టచ్ చేయాలి. ఈ మోకాలు ఇలా ఉండకూడదు, ఇలా ఉంటూ చాలా ఈజీగా చేయగలరు ఎవరైనా. అలా చేస్తే ఫలితం రాదు. ఈ నుంచోబెట్టిన మోకాల్ని నొక్కుతూ, ఈ చెయ్యిని తీయటానికి అన్నట్టుగా నొక్కుతూ ఈ కాలుతోటి ఈ గిలక దగ్గర కానీ పాదం దగ్గర కానీ ఎవరికి వీలైతే అట్లా పట్టుకొని చిన్నగా మెడని ఇలా తిప్పాలి. ఈ వెనకమాల నుంచి ఎంత వీలైతే అంత కుడివైపుకి జరుపుకుంటూ ఉండాలి. చూశారు కదా? ఇలా ఉన్నప్పుడు కొంతమందికి ప్రారంభంలో ఎన్నుకోస పటపటపటమని సౌండ్ వచ్చి హాయిగా ఉంటుంది. అంటే కాస్త వెన్ను నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా హాయిని ఇస్తుంది ఈ ఆసనం. కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఇలా వాళ్ళు చేస్తారు, కాలు ఇలా పట్టుకుంటారు, ఇలా నడువుని ఇలా ఉంచుతారు. నడువు ఇట్లా నిటారుగా ఉండాలి, మెడ ఇట్లా ఉండాలి. ఈ నుంచోబెట్టిన మోకాలు సూటిగా ఆకాశాన్ని చూస్తూ పక్కకి అటు కానీ ఇటు కానీ వాలకూడదు. ఇది ఒకటి దీనిలో తప్పు జరగకుండా చూసుకోవాల్సిన విధానం. ఏమంటే మేము లావుగా ఉన్నాం, మాకు అంత వంగట్లేదండి అంటారు. అలాంటి వాళ్ళు ఇంతవరకే పెట్టుకోండి. ఈ చెయ్యి ఇక్కడే పెట్టుకోండి. ఎందుకంటే ఎంతవరకు ఆసన స్థితి వస్తే అక్కడే ఫలితం తగ్గుతుంది. ఎక్కడ మీకు నా వల్ల కాదు అని ఇబ్బంది కలుగుద్దో ఆ పొజిషన్లోనే వాళ్ళకి ఫలితం తగ్గుతుంది. ఎక్కడైతే మనకి ఇబ్బంది కలిగి అనిపిస్తుందో అక్కడ మనసు పెట్టండి. ఆ రక్త పరిసరణ ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో అక్కడికి ఈ ఆసనం తీయంగానే ఒక్కసారిగా పరిగెత్తుంది రక్తం. అప్పుడు మనకి ఆ ప్రాంతంలో ఉన్న పువ్వు కలగడం మొదలవుతుంది. ఇక్కడ సైడు ఇలా తొనల్లాగా వేలాడుతూ ఉంటాయి పువ్వు. అలా వేలాడి పువ్వు అంతా కూడా కరిగిపోతుంది. ఆ పువ్వు కరగడానికి దీనిని మించిన ఆసనం ఇంకోటి లేదు. అంత చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు కుడి పక్కకి తిరిగే ఆసనం చూద్దాం. కుడి కాలు పైకి పెట్టి ఎడం చెయ్యి కుడి కాలు పాదాన్ని అనుకొని ఈ చెయ్యి ఇది తిప్పండి. ఈ మెడకాయ కూడా వెనకమాల ఉన్న చేతిని చూడటానికి ప్రయత్నం చేయండి. అటు తిప్పే ఆసనం అప్పుడు అటు చేతిని చూడటానికి ప్రయత్నం చేయండి. ఇటు తిప్పే ఆసనం అప్పుడు ఇటు చేయి చూడటానికి ప్రయత్నం చేయండి. దాదాపుగా మీకు చాలా వరకు శ్వాస కూడా తగ్గిపోతుంది. చెమటలు మామూలుగా పోయేవన్నమాట, విపరీతంగా చెమటలు పోస్తాయి దీనికి. అలా చిన్నగా వెనకమాల చేతులు ఇలా ఇలా బెల్లగా అనుకుంటూ ఈ చేతులు కూడా చిన్నగా తీస్తూ దీనికి విశ్రాంతి ఆసనం ఇంతే. ఇలా వెన్నుపూసని ఇలా వంగకుండా ఇలా నిటారుగా ఉంచి మెడకాయని ఇట్లా పూర్తిగా వెనక్కి వాల్చేసి ఈ రెండు చేతుల సపోర్ట్ తోటి రెండు పాదాలు దూరంగా జరిపి విశ్రాంతి తీసుకోండి. ఇది 1 నిమిషం వేశారనుకోండి, 5 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు విశ్రాంతి ఆసనం వేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ మీ శరీరం సహజ స్థితికి రాదు. చిన్నగా 20 సెకండ్లు 30 సెకండ్లతో మొదలుపెట్టి 2 నిమిషాలు ఉండేదాకా సాధన చేయగలిగితే ఫస్ట్ 15 సెకండ్లు 30 సెకండ్లు 45 సెకండ్లు 1 నిమిషం అలా పెంచుకుంటూ ఒక వారం టయానికి 2 నిమిషాలు వేయగలిగేటట్టుగా రండి. అప్పటికి మీకు పూర్తిగా మీ శరీరం సన్నద్ధం అవుతుంది. ఈ తడిగుడ్డని ఇట్లా పిండినట్టుగా ఎన్నుపూసలన్నీ పిండినట్టు వెన్నుపూసలకి ఏ ఆసనంలో జరగనంతగా వ్యాయామం జరుగుతుంది. అక్కడ వెన్నుపూసలన్నీ బలంగా తయారవుతుంది. ఈ కొవ్వు లేని వాళ్ళకి ఈ ఎన్నుపూసలు అన్నీ కూడా బాగా బలిష్టంగా తయారయ్యి దీనికోసం అటు ఇటు వంగినప్పుడు ఈ పూసలు పట్టేయటం, డిస్కులు పట్టేయటం ఇలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇది ఒక మంచి బెనిఫిట్. ఇది కొవ్వు లేని వాళ్ళకి. కాబట్టి ఈ ఆసనం
కొవ్వు ఉన్నా కొవ్వు లేకపోయినా అందరికీ ఉపయోగపడే మంచి ఆసనం అన్నమాట. నమస్తే. మీ వీడియో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.